నమస్తే అందరికీ వ్యవసాయం అదే సాక్షి ఆశయం వ్యవసాయ రంగ స్పెషల్ సాగుబడిలోకి స్వాగతం. అగ్రికల్చర్ అనగానే ఒక సమస్యల వలయం కళ్ల ముందు కనిపించేలాగా ప్రస్తుత పరిస్థితులు తయారయ్యాయి. విత్తనం దగ్గర నుంచి పంటను అమ్ముకునేదాకా ఎన్నెన్నో ఇబ్బందులు. తగినంత పొలం ఉన్నా ప్రయోజనం ఉండటం లేదు. పంటలు చేతికొచ్చి అమ్ముడుపోయేంత వరకు నేటి అన్నదాతలు ఆందోళనగానే జీవిస్తున్నారు. ప్రభుత్వం, అధికారులు, సైంటిస్టులు ఇంకా ఇతర నిపుణులు ఎంతోమంది ఉన్నప్పటికీ మన దేశ వ్యవసాయ రంగంలో ఒడిదుడుకులు యథావిధిగానే కొనసాగుతున్నాయి. అయినప్పటికీ భయపడకుండా నూతన వ్యవసాయ విధానాలను అందిపుచ్చుకొని వ్యవసాయం చేయాలని చెప్తున్నారు ఆ వ్యవసాయ పట్టభద్రుడు. ఆయన పండిస్తున్న టమాటా పంట సంగతుల్ని ఇప్పుడు చూద్దాం. చెప్పడం కాదు, చేసి చూపించాలని భావించారాయన. అగ్రికల్చర్ బీఎస్సీ చదువుకున్న ఆయన తన చదువుల ద్వారా విజ్ఞాన సాయంతో పాటు వర్తమానంలో వస్తున్న మార్పుల్ని కూడా అవగాహన చేసుకుంటూ సులువైన వ్యవసాయ విధానాల్ని అనుసరిస్తున్నారు. అగ్రికల్చరే అసలైన కల్చర్ అని అనుకుని తాను చేస్తున్న వ్యాపారాలను పక్కన పెట్టి సాగుపైన ఫోకస్ పెట్టారు. ఆధునిక వ్యవసాయ విధానాలతో టమాటా సాగును చేపట్టారు నల్లగొండ జిల్లాకు చెందిన రైతు శ్రావణ్ రెడ్డి. టెక్నికల్ అంశాలతో పాటు టెక్నాలజీని వాడుతూ 10 మందికి ఉపాధిని అందించాలనే ఉద్దేశంతో టమాటా పంటను ఎన్నుకున్నారు. నిత్యం వినియోగంలో ఉండే పంటల్లో టమాటా ఒకటి. అలాగే ఎప్పుడు ధర పెరుగుతుందో ఎప్పుడు పడిపోతుందో తెలియని పరిస్థితి కూడా టమాటా పంట విషయంలో ఉంటుంది. అయినప్పటికీ ఈయన ఈ పంటనే ఎన్నుకున్నారు. అందరూ ఎకరాకు 20 నుంచి 25 టన్నుల దిగుబడి సాధిస్తుంటే 60 నుంచి 80 టన్నుల దిగుబడి సాధించేందుకు వీలుగా ప్రణాళికలు తయారు చేసుకుని అందుకనుగుణంగా కష్టపడుతున్నారు. ఖర్చు కూడా తక్కువేమీ కాదు. ఎకరాకు ₹1,00,000 దాకా ఖర్చు పెడుతూ 2-3 లక్షల నికర ఆదాయం లభించే జాగ్రత్తలు తీసుకున్నానని రైతు శ్రావణ్ రెడ్డి చెబుతున్నారు. మాలల టైం అని చెప్పేసి టమాటా సెలెక్ట్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే ఇది ఎక్కువ యూసేజ్ క్రాప్ కాబట్టి. టమాటా మామూలుగా కింద పండిస్తే 20 టన్నులు 30 టన్నులు 40 టన్నులు పండించే వాళ్ళు, కానీ కాకపోతే ట్రెల్లి సిస్టంలో కానీ స్టేకింగ్ రేట్లు ఇట్లా వేసుకుంటే ఏమైందంటే మనం 60 నుంచి 80 టన్నులు పండించే అవకాశం ఉంది. దీంట్లో మేమేదంటే ఖర్చు ఒకటే ఉన్నా ఉత్పాదన పెంచుకుంటే కొంచెం ఎకరాకి మాకు 6,000 మొక్కలు వేసాయండి. 6,000 ప్లాంట్స్ వేసాను. మా ఎక్స్పెక్టేషన్ ప్లాంట్కి ఒక 10 to 12 kgs వస్తుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. అలాగంటే ఒక 60 టన్నులు మినిమం రావాలి. క్రాప్ చూస్తే కూడా మాకున్న ఫ్లేవరింగ్ చూస్తే కూడా వచ్చే అవకాశం కనపడుతుంది. ఖర్చు అయితే దీంట్లో స్టేకింగ్ ఇట్లా కొంచెం బాగుంటుందండి. కాకపోతే మాకేంటంటే ఇప్పుడు డ్రిప్లు కూడా ఈసారి వేసాం కాబట్టి మొత్తం కూడా మాకు ఎకరానికి మల్చింగ్ అన్నీ కలిపి ఒక ₹1,00,000 దాకా ఖర్చు వచ్చింది. ఈ లేబర్ యాక్టివిటీ అంతా ఎక్కువ ఉన్నది కాబట్టి. కాకపోతే దీంట్లో ఏంటంటే మనకు ఒక 60 టన్స్ అంటే కేజీ ఒక ₹5 పడ్డా కూడా 3 లక్షలు వచ్చే అవకాశం ఉంది. ₹1,00,000 ఖర్చు పోయినా ఒక 2 లక్షల దాకా ప్రాఫిట్ వచ్చే అవకాశం ఉంది పర్ ఎకర్కి. మన టైం బాగుండి కొంచెం రేట్లు కొంచెం లాస్ట్ ఇయర్ యావరేజ్గా మాకు ₹30 దాకా కేజీ పడ్డది. అలాగే ఏమైనా రేట్లు పడితే మరో హ్యూజ్ రిటర్న్స్ వచ్చే అవకాశం ఉంది ఇంట్లో. స్టార్ట్ చేసామండి, మొన్న 2 days బ్యాకే స్టార్ట్ చేసాము. మేమేం 3 bits ఉన్నాయి కాబట్టి ఎవ్రీడే 1 acre కట్ చేసుకుంటూ వస్తాం. మాకు డైలీ ఒక 100-120 బాక్సెస్ దాకా వెళ్ళే అవకాశం ఉంది. కానీ టమాటాకి ఎక్కువ మేము వాడేది ఫంగిసైడ్లు వాడుతుంటాము. ఆ ఫంగిసైడ్లు అంటే కొంచెం ఈ మధ్యన సూడోమోనాస్ అని కొన్ని డిఫరెంట్ ఆర్గానిక్ ఫంగిసైడ్లు దొరికాయి. కాబట్టి అవి ప్లస్ ఈ మన కెమికల్ ఫంగిసైడ్లు వాడుతున్నాము, కానీ తక్కువ మొదలు వాడుతున్నాం. దానివల్ల ఏం చేస్తుంటే ఈ మధ్యన ఈ లైట్ ట్రాప్స్ అని ఈ స్టిక్కింగ్ ఏజెంట్స్ అని అవి వాడుతున్నాము. అవి వాడడం వల్ల పెస్ట్ చాలా కంట్రోల్ అవుతుంది. వ్యవసాయ కుటుంబంలో జన్మించిన శ్రావణ్ రెడ్డి చిన్నప్పటి నుంచి సాగులోని అన్ని దశలను దగ్గరగా గమనించారు. అభిరుచికి తగ్గట్టుగానే అగ్రికల్చర్ బీఎస్సీ చేశారు. కాలక్రమంలో వ్యాపార రంగంలోకి ప్రవేశించినప్పటికీ వ్యవసాయం పైన మక్కువను మాత్రం విడిచిపెట్టలేకపోయారు. అగ్రికల్చర్లో కష్టాలు నష్టాలతో పాటు అనిర్వచనీయమైన ఆనందం కూడా ఉంటుందని నమ్మిన ఈయన నల్లగొండ పట్టణానికి దగ్గరగా 3 ఎకరాల పొలంలో టమాటా సాగు చేస్తున్నారు. అయితే అందరూ అనుసరించే మార్గాన్ని పక్కన పెట్టి ఆధునిక సాగు విధానాలన్నింటినీ తన పొలంలో అమలు చేయడం మొదలుపెట్టారు. మల్చింగ్, డ్రిప్, స్టేకింగ్, ఫెర్టిగేషన్ లాంటి పద్ధతులన్నింటినీ ఉపయోగిస్తున్నారు. ఒక మాటలో చెప్పాలంటే టమాటాలో లాభాలు పొందడానికి ఎలాంటి మార్గాలున్నాయో అన్నింటినీ అన్వేషించి అధ్యయనం చేసి అమలు చేస్తున్నారు. మల్చింగ్ ద్వారా పంటకు కావలసిన నీటి తేమను రక్షించుకుంటూ సాగునీటిని పొదుపుగా వాడుకుంటున్నారు. ముఖ్యంగా మొక్కలకు ప్రూనింగ్ చేస్తూ, అంటే ఆకుల్ని కట్ చేస్తూ పంటకు తగిన విధంగా గాలి తగిలేలా చేస్తున్నారు. దీనివల్ల మొక్కలు ఆరోగ్యకరంగా ఉంటున్నాయని, రసాయనిక మందుల వాడకం తగ్గిందని అంటున్నారు. ఫస్ట్ వచ్చిన లీఫ్ని ఇక్కడ ఫస్ట్ ప్రూనింగ్ చేయించేస్తున్నాము. మెయిన్ అంటే ఎక్కువ పెస్ట్, సకింగ్ పెస్ట్ కానీ ఈ బ్లైట్ అనే డిసీజెస్, బ్యాక్టీరియా డిసీజ్ ఫస్ట్ గ్రౌండ్లో ఉన్న లీవ్స్కి ఎక్కువ వస్తుంది.
అది అప్పుడు ఏమైందంటే ఈ లీవ్స్ ప్రతి ఒక్క 20 డేస్కి ఒకసారి కింద లీవ్స్ కట్ చేసుకుంటూ వస్తాము. దానివల్ల కింద ఏరియేషన్ పెరుగుతుంది, కింద పురుగు రావడం అనేది, ఈ క్రిప్స్ రావడం అనేది చాలా తగ్గుతుంది. ఈ బ్లైట్ కూడా రాదు. అయితే ఏమైందంటే ఎక్కువ మనకి ఏంటంటే ఈ ద్వారా ఈ తీయడం ద్వారా ఏమవుతుందంటే కింద విండ్ ఫ్లో అనేది బాగుంటుంది. విండ్ ఫ్లో బాగుంటుంది. ఇంకోటి డిసీజ్ అనేది చాలా కంట్రోల్లో ఉంటుంది. ఎక్కువ డిసీజ్ అనేది మనకి పాత లీఫ్కి వస్తుంది. పాత లీఫ్కి రావడం వల్ల ఏంటంటే చెట్టు మొత్తం డ్యామేజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది అనమాట. అసలు ఇది రాకుండానే మొత్తం ఏం చేస్తాం, కట్ చేసి మేము ఈవినింగ్ అంతా అయిపోయింది ఇక సిఓసి స్ప్రే చేస్తాం. ఏది బ్లైటాక్సిన్ దొరుకుతుంది. దానివల్ల ఏంటంటే కట్ చేసిన దగ్గర నుంచి కూడా మనకు బ్యాక్టీరియా అనేది లోపలికి, వైరస్ అనేది లోపలికి పోదు. అయితే ఏమైందంటే మనకి ఇట్లా ఉండడం వల్ల ప్లాంట్ కొంచెం హెల్దీగా ఉంటుంది. హెల్దీగా ఉండడం వల్ల ఏమైందంటే మనకి ఏరియేషన్ ఒకటి హెల్దీగా ఉండడం వల్ల మనకు ఫ్లవరింగ్ అని బాగుంటుంది. దానివల్ల ఈల్డింగ్ బాగా వస్తుంది. మనకి పెస్ట్ కంట్రోల్ కూడా చాలా తక్కువ ఉంటుంది అన్నమాట. పొలంలో లైట్ ట్రాపులను, స్టిక్కర్లను ఏర్పాటు చేయడం వల్ల అనేక క్రిమికీటకాల బెడద నుంచి పంటను రక్షిస్తున్నారు. దీనికి మందుల్ని కొట్టడం తగ్గిందని, ఆ మేరకు పెట్టుబడి కూడా తగ్గిపోయి పంట ఆరోగ్యకరంగా ఉంటోందని రైతు శ్రావణ్ రెడ్డి చెబుతున్నారు. లైట్ ట్రాపులను నాబార్డు సాయంతో పొలంలో ఏర్పాటు చేసుకున్నారు. స్టిక్కర్ల ద్వారా రసం పీల్చే పురుగుల్ని తగ్గించగలుగుతున్నారు. ఇది లైట్ ట్రాప్ అండి. ఇది మేము ఈవినింగ్ 6 నుంచి 8 వరకు యూజ్ చేస్తాము. అది లైట్ ట్రాప్ ఏంటంటే మనకు ఈ ఇన్సెక్ట్ని అట్రాక్ట్ చేస్తామండి ఈవినింగ్ టైంలో. ఆ వెలుతురికి ఏంటంటే ఇన్సెక్ట్ మొత్తం పోయి దాంట్లో పడిపోతుంది అనమాట. చూస్తే కింద బ్యాగ్ ఉంది, అది ఇన్సెక్ట్ దాంట్లో పడి కింద బ్యాగ్లోకి వచ్చేస్తుంది అనమాట. అయితే ఏమంటే దీనివల్ల ఒక 50 to 60% మన దాంట్లో ఉన్న క్రాప్లో ఉన్న పెస్ట్ అనేది, ఇన్సెక్ట్ అనేది దాంట్లోకి వెళ్ళిపోతుంటుంది. ఎకరానికి వాళ్ళు చెప్పేది 3-4 దానికి యూజ్ చేయమంటారు, కానీ మాకేంటంటే ఎక్సీ బిల్ వస్తుందని చెప్పేసి కొంచెం అది చూసుకొని ఎకరానికి మేము 2 చొప్పున ఒక 6 వేసామండి 3 ఎకరాలకి. ఖర్చు అంటే ఇది ఒకటి మాకు నాబార్డు ద్వారా వాళ్ళు ఇచ్చారండి. ఇవి మనకు ట్రాప్స్ వరకు ఈ వైరింగ్ అంతా నేను చేసుకున్నాను. ఇది ఒక 6,500 నుంచి 7,000 ఖర్చు వచ్చింది. ఇది డెఫినెట్లీ అండి. మీకు దీనివల్ల ఏమైందంటే ఒక 10 రోజులకు ఒకసారి కొట్టే పెస్టిసైడ్ని మనం 20 డేస్కి ఒకసారి కొట్టుకున్నా పర్లేదు. మ్యాక్సిమం దీనివల్లనే పెస్ట్ అంతా దానికి వెళ్ళిపోతుంది. మ్యాక్సిమం ఒక 60 to 70% కవర్ అయిపోతుంది. ఇంకా అది కాకుండా మేము ఇట్నే స్టిక్కింగ్ డై పెట్టాము, స్టిక్కర్స్. వాటి వల్ల క్రిప్స్ అనేవి చిన్న చిన్న రసం పీల్చే పురుగులు అయినా కూడా వాటికి అతికిపోతున్నాయి. దానివల్ల కూడా మాకు కొంచెం పెస్ట్ మందు కొట్టడం అనేది డ్యూరేషన్ గ్యాప్ 15 days 20 daysలో ఒకసారి కొడుతున్నాము. రైతు శ్రావణ్ అనేక ఆధునిక వ్యవసాయ విధానాల ద్వారా టమాటా సాగుతో మంచి లాభాలు గడిస్తున్నారని తెలుసుకున్న పలువురు రైతులు ఈయన పొలాన్ని సందర్శించి శాస్త్రీయ విధానాల గురించి తెలుసుకుంటున్నారు. ముఖ్యంగా కూరగాయల రైతులు ఈయన పొలంలో పర్యటించి తాము కూడా ఈ విధానాలను అనుసరించడానికి గాను ప్రయత్నిస్తున్నారు. ఎకరం పొలంలో టమాటా సాగుకు 1,00,000 రూపాయలు ఖర్చు పెట్టడం మొదట్లో ఇబ్బందిగానే ఉంటుంది కాబట్టి ప్రభుత్వపరమైన ప్రోత్సాహం ఉండాలని, రాయితీలిచ్చి సహాయం చేయాలని నల్లగొండ జిల్లాకు చెందిన కూరగాయల రైతు రామిరెడ్డి కోరుతున్నారు. నా పేరు ముదిరెడ్డి రామిరెడ్డి అండి, ఇందుగుల విలేజ్ మాది. ఇప్పుడైన కొత్త మండలాలలో మాడుగులపల్లి మండలం కిందకి వస్తుంది. మేము ఇక్కడ కొంతమంది రైతులము ఇక్కడ నల్లగొండలో టమాటా ఫీల్డ్ ఉన్నదనే దాన్ని చూద్దామని వచ్చినాము. చాలా బాగుంది, చాలా నీట్గా చేస్తున్నారు సేద్యము. దీన్ని చూసి మేము కూడా ఇట్లా చేయాలనే ఆసక్తిగా ఉన్నాము. గవర్నమెంట్ నుంచి ఏం సపోర్ట్ కోరుకుంటున్నారు రైతుల పరంగా? మరి ఖర్చు చాలా అధికంగా అవుతున్నది కాబట్టి స్టార్టింగ్లో రైతు ఎవరైనా అంతా మామూలుగానే రైతు అన్నప్పుడు అంతా కష్టాలలోనే ఉన్నారు. దానికి గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మేము కూడా దిగుబడులు బాగా తీసి అందరికీ టమాటా మంచి కాస్త. ఎలా ఉన్నది ఇక్కడ ఫీల్డ్ చూస్తున్నారు? ఫీల్డ్ చాలా బాగుంది. డైలీ లేబర్ తోటి పని ఉంటుంది. బాగా ఖర్చు కూడా బాగా, చాలా మంచి దిగుబడులు కూడా ఆశించిన దిగుబడులు రావచ్చు అని మేము కూడా అనుకుంటున్నాము. మంచిగా చాలా నీట్గా ఉన్నది, సాటిస్ఫాక్షన్. మేము ఎక్కువ వెజిటబుల్ కూరగాయలు పండిస్తాం. అంటే మామూలుగా బీర, కాకర అవి నాకు పందిళ్ళు ఉన్నాయి 4 ఎకరాలు. అవి సేద్యం చేస్తాను. ఇది కూడా చేద్దామని అనుకుంటున్నాను. ఇష్టపడి చేస్తే ఏ పనైనా లాభంగా ఉంటుందని చెప్పడానికి రైతు శ్రావణ్ చేస్తున్న వ్యవసాయమే నిదర్శనం. నిజానికి ఈయనకు ఇతర వ్యాపారాలున్నప్పటికీ వాటిలో కంటే వ్యవసాయంలోనే ఆనందం ఎక్కువగా ఉందని నమ్ముతున్నారు కాబట్టి టమాటా సాగును కొనసాగిస్తున్నారు. టమాటా తర్వాత ఇదే మల్చింగ్ను ఉపయోగించుకుంటూ పుచ్చ పంటను వేసుకుని వేసవిలో లబ్ధి పొందవచ్చని ఈయన అంటారు. ఇలా పొలాన్ని పూర్తిగా ఉపయోగించుకుంటూ శాస్త్రీయ విధానాలన్నింటిపైన అవగాహనతో అధిక దిగుబడులు సాధిస్తున్న ఇలాంటి రైతులు ఇతర రైతులకు ఆదర్శంగా నిలవాలని కోరుకుందాం.
వ్యవసాయ అనుబంధ రంగమైన పాడి పరిశ్రమలో నిత్యం అనేక పరిశోధనలు జరుగుతున్నాయి. పాల దిగుబడిని పెంచడానికి, పాడి రైతులకు అన్ని విధాల ఆదాయాన్ని పెంచడానికి ఎన్నెన్నో విధానాలు, మేలైన పశువుల దాణాలు, గడ్డి జాతులు రైతులకు అందుబాటులోకి వస్తున్నాయి. ముందు ముందు మరిన్ని వస్తాయి కూడా. అయితే పాలలో వెన్న శాతం పెంచడం పైన, ముఖ్యంగా ఆవు పాలలో వెన్న శాతం పెంచడం పైన దృష్టి పెట్టింది ఓ సంస్థ. ఈ విషయంలో విజయం సాధిస్తోంది. ఇందుకు సంబంధించి విశాఖ డైరీ పరిధిలో ప్రయోగాత్మక పరిశీలన జరిగింది. దీనిపైన ఆవు పాల రైతులు ఏమంటున్నారో ఇప్పుడు చూద్దాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రతిరోజు లభిస్తున్న పాలల్లో 60% గేదెలవి, మిగతా 40% ఆవుల నుంచి ఉత్పత్తి అవుతున్నవి. గేదెలతో సమానంగానే ఆవులు పాలిస్తున్నప్పటికీ గేదెల పెంపకానికే రైతులు ఎక్కువగా మొగ్గు చూపుతుంటారు. దీనికి కారణం గేదె పాలల్లో వెన్న శాతం ఎక్కువగా ఉండి వాటి పాలకు రేటు అధికంగా లభించడమే. దాంతో ఆవుల పోషణ పట్ల పాడి రైతులకు ఆసక్తి తక్కువగా ఉంటోంది. ఈ సమస్య నుంచి ఆవులను పోషించే రైతుల్ని బయటపడేయడానికి ఆంధ్రప్రదేశ్కు చెందిన ఓ సంస్థ చేసిన ప్రయత్నం సఫలమవుతోంది. ఆవు పాలల్లో కూడా వెన్న శాతాన్ని పెంచడానికి గాను, తద్వారా వాటి రేటు పెరగడానికి గాను ఈ సంస్థ ఓ ఉత్పత్తిని పాడి రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నిస్తోంది. దీనిని ఆయా డైరీలు తమ పరిధిలోని పాడి రైతులకు రాయితీ కింద అందజేసి ఆర్థికంగా ఆదుకోవాలని రైతు వెంకటరమణ కోరుతున్నారు. కార్యోలాక్ట్ పౌడర్ను ఆవుల కుడితిలో వాడడం ద్వారా గతంలో కంటే లీటర్ పైన 4-5 రూపాయలు ఎక్కువగా వస్తోందని రైతులు చెబుతున్నారు. మాకు 4 ఆవులు ఉన్నాయి. 4 ఆవులు పూటకి 28 లీటర్ల దాకా పాలిస్తాయి. 28 లీటర్ల పాలిస్తాయి. మేము పాల సెంటర్కి పాలు పోస్తాము, కానీ ఎన్న శాతం రీడింగ్ కూడా కొద్దిగా డిఫరెన్స్గా ఉండేది. క్యారియట్ వారు వాడడం వల్ల పాలు పెరుగుతాయి, ఎన్న శాతం పెరుగుతుంది అనేసి అని మాకు కొద్దిగా తెలిసిన తర్వాత ఆ యొక్క సంస్థను మేము సంప్రదించాము. సంస్థ తాలూకా సిబ్బంది మా యొక్క విలేజ్, మా సొసైటీ దగ్గరికి వచ్చి ఈ క్యాడిడేటర్ ముందు ఈ విధంగా వాడితే మీకు ఈ విధంగా అభివృద్ధి చెందుతుందని చెప్పడం వల్ల దాన్ని మేము తీసుకొని కంటిన్యూగా ప్రతిరోజు ఉదయం 10 లీటర్ల వాటర్లోని 10 గ్రాములు ఈ క్యాడిడేటర్ మందు వేసి వాడడం వల్ల కంటిన్యూగా అలాగా ఒక 6 రోజులు వాడడం వల్ల అక్కడి నుంచి అభివృద్ధి చెందింది. ఈ మందు వాడకముందు 3-2, 3-3, 3-5 ఫ్యాట్ వచ్చేది. ఈ మందు వాడిన కానించి 4-2, 4-5 దాదాపుగా ఒక 5-6 పాయింట్లు రీడింగు వెన్న శాతం పెరగడం వల్ల మాకు ఆర్థికంగా డబ్బులు కూడా కలిసి వచ్చాయి. మందు వాడకముందు మాకు లీటర్ కనీసం 21 రూపాయలు, 22 రూపాయలు పడేది. ఈ మందు వాడడం వల్ల 26 రూపాయలు, 26 రూపాయలర దాదాపుగా 4 రూపాయలు, 5 రూపాయలు డిఫరెన్స్ చూపించింది. ఈ మందు వాడడం వల్ల మాకు అధిక లాభం వచ్చింది. పాలు కూడా పెరిగాయి. ఈ మందు మా యొక్క రైతులందరికీ కూడా కొద్దిగా సబ్సిడీ మీద అందిస్తే జనాలు ఇంకా చాలామంది అభివృద్ధి చెంది ఈ పాడి మీద ఎక్కువ ఆదాయం తీస్తారు. మనం చూస్తున్న ఈ పాల రైతులు విశాఖపట్నం జిల్లా ఎం జగన్నాథపురం గ్రామానికి చెందినవారు. గ్రామంలో పాడి పరిశ్రమ ద్వారా లబ్ధి పొందే రైతులు అనేక మంది ఉన్నారు. పంటలతో పాటు పాడికి కూడా ప్రాధాన్యతనిచ్చి ఆర్థికంగా నిలదొక్కుకోవాలనే ఉత్సాహం ఇక్కడ అనేక మంది రైతుల్లో అధికంగా కనిపిస్తోంది. ఈ ఊరిలో 50కి పైగా ఆవులకు కార్యోటికా బయోలాజికల్స్ సంస్థ వారు తయారు చేసిన కార్యోలాక్ట్ అనే ఉత్పత్తిని కుడితిలో కలిపి ఇస్తున్నారు. విశాఖ డైరీ పరిధిలోని పలువురు పాడి రైతుల ద్వారా ఈ ఉత్పత్తిని పరీక్షిస్తున్నారు. 1 లీటరు కుడితికి గాను 10 గ్రాముల కార్యోలాక్ట్ పౌడర్ను కలిపి ఆవులకు ఆహారంగా అందజేయడం జరుగుతోంది. దీనిపై జగన్నాథపురం గ్రామ పాల సేకరణ కేంద్రం నిర్వాహకుడు ఏమంటున్నారో చూద్దాం. మేము ఇప్పుడు ఒక 53 ఆవులు ఈ కార్డియాలజీ ప్రోడక్ట్ని ఉపయోగించి ఒక 53 ఆవుల మీద టెస్ట్ చేశాము. అవి ఇంతకుముందు 2.8, 3 ఫీట వస్తుండేవి. ఎస్ఎన్ఎఫ్ కూడా లో క్వాలిటీలో వస్తుండేవి. ఇవి వాడిన తర్వాత ఈ పోయిన నెల 8 నుంచి మొన్న 10వ తారీఖు వరకు మేము ప్రయోగం చేశాము. ఈ వాడిన తర్వాత ఇంచుమించుగా 5-6 పాయింట్లు ఫీట పెరిగింది. రేటు కూడా 2 రూపాయల వరకు పెరిగొచ్చింది. అందువల్ల దీన్ని మేము ఆవులకి బాగా ఉపయోగపడుతుందని మేము చెప్పడం జరుగుతుంది. కార్యోటికా బయోలాజికల్స్ వారు గతంలో ఆక్వా రైతులను ఆదుకోవడానికి పలు ఉత్పత్తులను మార్కెట్లోకి తెచ్చారు. ఇప్పుడు వీరు తాజాగా కార్యోలాక్ట్ పౌడర్ను ఆవులను పోషించే రైతులకు అందుబాటులోకి తేవడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. ఈ పౌడర్ను నీటిలో కలిపి ఇవ్వడం వల్ల వెన్న శాతం పెరగడమే కాకుండా
పశువులు ఆరోగ్యకరంగా ఉన్నాయని రైతు శంకర్రావు చెబుతున్నారు. పాడి పశువుల పోషణకు గాను గతంలో అనేక పోషక పదార్థాలు, ఇతర ఉత్పత్తులు అందుబాటులోకి వచ్చినప్పటికీ ఆవుల విషయంలో కార్యోలాక్ట్ ప్రభావం ప్రత్యేకంగా ఉందని ఇక్కడి రైతులు భావిస్తున్నారు. ఉత్పత్తిదారులు చెప్పిన మాటల్ని కాకుండా స్వయంగా పరిశీలించి ఏ రోజుకా రోజు వస్తున్న ఫలితాల ద్వారా వీరు సంతృప్తి చెందుతున్నారు. మొదటి 5 రోజులు ఫలితం ఉండదని, ఆ తర్వాత ఆవు పాలల్లో వెన్న శాతం పెరుగుతోందని వీరు చెబుతున్నారు. పశువుల విషయంలోకి వస్తే పశువులు మామూలుగా పాలు, వెన్న శాతం అన్నీ పెరగడం కాకుండా పశువులు కూడా ఆరోగ్యకరంగా ఉన్నాయని చెప్పేసి ఈ మందు వాడిన రైతులందరూ కూడా చెప్పడం జరుగుతుంది. దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మాకు ఎలాగైనా సరే మీరు ఏ రకంగా అయితే చేయండి రాయితీ మీద వచ్చేలా ఏర్పాటు చేస్తే మేము మా రైతులందరూ కూడా ఉపయోగించుకుంటామని చెప్పేసి మా రైతు ఈ మందు వాడడం ఉదయాన్నే వాటర్లో కలిపి నీటిలో కలిపి పశువుకి తినిపించాలి రోజుకొకసారి. అలాగా అయితే ఫస్ట్ తరఫీదు ఇచ్చినప్పుడు ఒక 5 రోజుల వరకు కూడా ఇది ఏంది తెలియదు అన్నారు. 5 రోజుల తర్వాత ఈసారి రికార్డుగా మా కార్యదర్శిని అడిగితే అందరూ కూడా పేటలు పెరిగాయి, తర్వాత ఎస్ఎన్ఎఫ్ పెరిగింది అని చెప్పడం జరిగింది. తర్వాత మేము కూడా ఈ లిస్టులు చూస్తే ఆ రైతుల తాలూకా అనుభవం పెట్టి ఈ మందు వాడకం వల్ల ప్రతిరోజు కూడా ఒక పూట ఉదయాన్నే వాటర్లో కలిపి ఇవ్వాలన్నమాట 10 గ్రాములు చెప్పినాయి. అయితే రైతులు చెప్పడం ఏంటంటే మీరు దీన్ని ఉపయోగించుకోవడం వల్ల మాకు కొద్దిగా లబ్ధిగా ఉంటుందని చెప్తున్నారు. అంచేత ఈ ప్రోడక్ట్ వల్ల మా రైతులకు మేలు చేకూరుతుంది. ఈ ఉత్పత్తిని విశాఖ జిల్లాలోని విశాఖ డైరీ ఆధ్వర్యంలో పలు గ్రామాలలో రైతులను ఎంపిక చేసి వారి ఆవులకు వాడడం జరుగుతోంది. అచ్యుతాపురం మండలం జగన్నాథపురం గ్రామంలో 53 పశువులకు ఈ కార్యోలాక్ట్ పొడిని వాడడం వల్ల వాటి జీర్ణశక్తి పెరిగిందని, పాల దిగుబడి పెరిగిందని నిపుణుల పరిశీలనలో తేలింది. ఆవుల్లో వెన్న శాతం పెరగడమే కాకుండా ప్రతి ఆవు అది వరకు ఇస్తున్న పాల కంటే 1 లీటరు అధికంగా ఇస్తోందని ఈ ఉత్పత్తి ఫలితాన్ని పరిశీలిస్తున్న పశువైద్యుడు డాక్టర్ నాని చెబుతున్నారు. ఆవుల్లో ఫ్యాట్ పెరగడం అనేది శుభపరిణామమని ఆయన అంటున్నారు. ఆవుల పాపులేషన్ ఎక్కువ అండి, గేదెలు వచ్చి కొంచెం తక్కువ అండి, గేదెలు బాగా తక్కువ అండి. ఆవులకు వచ్చేసి వెన్న శాతం అని, ఎస్ఎన్ఎఫ్ అని బాగా తక్కువగా వస్తుందండి. వచ్చినప్పుడు ఇది ఒక కొత్తగా కార్యోలాక్ట్ అనేసి ఒక రకమైన ప్రోడక్ట్ తీసుకొచ్చారు. మన అంటే డైరీ తరపు దగ్గరికి వెళ్ళి అక్కడి నుంచి తీసుకొచ్చారండి ప్రైవేట్ సంస్థ వాళ్ళు. తీసుకొస్తే దీంట్లో ఏంటంటే 9 రకాల రూమినల్ ఎంజైమ్స్ అనేవి ఉంటాయండి. ఈ రూమినల్ ఎంజైమ్స్ ద్వారాగా దానికి ఆహారం, తిన్న ఆహారం అరగడానికి కానీ, తర్వాత రీగజిటేషన్ అవ్వడానికి కానీ, డైజెషన్ అవ్వడానికి కానీ ఈ ఎంజైమ్స్ తోడ్పడతాయి అన్నమాట. ఈ ఎంజైమ్స్ అని తీసుకొచ్చిన తర్వాత దీంట్లో ఫ్యాట్ కానీ, పాలు కానీ పెరగడానికి కానీ ఆస్కారం ఉందనేసి వచ్చి చెప్పారండి. చెప్పిన తర్వాత ఒక 1 మంత్ వరకు ట్రైల్ వేశారు. ఒక 56 ఆవులు తీసుకొని 28 మంది రైతులకి ట్రైల్స్ వేశారు. ట్రైల్స్ వేస్తే ప్రతి ఆవు దగ్గర మినిమం రోజుకి 1 లీటర్ దాకా పాలు పెరిగాయి. తర్వాత 0.5 నుంచి 1.5 వరకు ఫ్యాట్ పర్సంటేజ్ పెరిగిందండి. ఎస్ఎన్ఎఫ్ వచ్చేసి మామూలుగా చూస్తే 7.58 అలా వచ్చేదండి. ఇప్పుడు 9 వరకు కూడా వెళ్తుందండి ఎస్ఎన్ఎఫ్. నమ్మడానికి కూడా ఇది సాధారణంగా లేదండి, నమ్మడానికి కూడా అంత బాగా రిజల్ట్ వచ్చిందండి. ఎస్ఎన్ఎఫ్ కానీ, ఫ్యాట్ కానీ, మిల్క్ పాపులేషన్ కానీ బాగా పెరిగిందండి. తర్వాత హెల్త్ విషయానికి వచ్చేసి ఉదయాన్నే వెళ్ళి మేము ప్రోడక్ట్ ఇచ్చినప్పుడు, ఇంతకుముందు ప్రోడక్ట్ ఇవ్వకముందు యానిమల్ చూస్తే కోట్ షైనింగ్ కానీ, తర్వాత ఏమో దాని ఫీడింగ్ కన్జంప్షన్ కానీ అన్నీ కొంచెం డల్గా ఉండేవండి. ఇప్పుడు అలా కాదండి, కోట్ షైనింగ్ బాగా చూడడానికి బాగా ఉందండి. తర్వాత మజిల్ వెట్నెస్ ఒకటి బాగా హెవీగా ఉందండి. ఒక ఆవు పైన ప్రతిరోజు 9 రూపాయల ఖర్చు పెడితే 50 రూపాయల దాకా ఆదాయం పెరగడానికి అవకాశం ఉందని రైతులు లెక్కలు వేస్తున్నారు. ప్రయోగాత్మక పరిశీలన కోసం తమ ముంగిటికొచ్చిన కార్యోలాక్ట్ పొడిని రాయితీ కింద అందించాలని వారు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇలాంటి మరిన్ని పరిశోధనలు వెలుగులోకి వచ్చి పాడి రైతులకు అండగా నిలిస్తే అన్నదాతల ఆదాయాలు పెరిగి పల్లెలు సుభిక్షంగా ఉంటాయని చెబుతున్నారు. దాసరి ప్రకాష్, అగ్రికల్చర్ రిపోర్టర్, సాక్షి న్యూస్. సాగుబడి కార్యక్రమంపై మీ అభిప్రాయాలు, సూచనలు పంపండి. అంతేకాదు మీ సందేహాలను కూడా పంపండి. వాటికి నిపుణుల చేత పరిష్కారాలు ఇప్పించి టీవీలో ప్రసారం చేస్తాం. మా అడ్రస్ సాగుబడి, సాక్షి టీవీ, సాక్షి టవర్స్, 6-3-249/1 రోడ్ నెంబర్ 1, బంజారా హిల్స్, హైదరాబాద్ 5,34,000. మా ఈమెయిల్ ఐడి sagubadi.sakshiTV@gmail.com.
ఇక ఇది వాళ్ళ సాగుబడి కార్యక్రమం. స్టేట్